హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ఏ మేలు జరిగినా భగవంతుని యొక్క అనుగ్రహంతో కలిగిందని, ఏ పీడ జరిగినా లేక మనం అనుకున్నవి కాకపోయినా, సమయస్ఫూర్తి లోపించినా అది గ్రహముల వలన కలుగుతున్నాయని ఆ గ్రహముల యొక్క పరిహారములు చేస్తూ ఉంటాం. జాతకములను చూపిస్తూ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే ఇటువంటివి అందుబాటులో లేని వారు ప్రత్యక్షంగా గ్రహ పీడల నుండి బయటపడి సకల సుఖములు పొందేందుకు, అభిష్టములను నెరవేర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు చాలా విసులుబాట్లను అందించి ఉన్నారు. నవగ్రహ పరిహారములు అనే ప్లేలిస్ట్ లో చాలా వరకు అందించి ఉన్నాం. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. మీ యొక్క విసులుబాటును అనుసరించి మీరు ఆ విధానాలను అనుసరించి ప్రత్యక్షంగా ఫలితం పొందవచ్చు. లేదా గురువుల వద్దకు వెళ్లి యజ్ఞములు యాగములు చేసి అధిష్టాత్రి దేవతల యొక్క మంత్ర జపములు చేసి కూడా అతి సునాయాసంగా ఫలితములు పొందవచ్చు. మనం ముందు మానవ ప్రయత్నంగా చేద్దాం. ఒకవేళ వీలు కానప్పుడు, మనం అనుకున్న ఫలితములు రానప్పుడు గురువులను సంప్రదించి వారు చెప్పే విధానములు చేసుకోవచ్చు. మంత్ర విధులు, యజ్ఞములు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవని కాబట్టి ముందుగా మనం మన ఇంట్లోనే ప్రయత్నం చేసి తర్వాతనే ఇతర ప్రయత్నములు చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితంగా, చాలా సరళీకృత విధానం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు సకల గ్రహ పీడ నివారణకు మంత్రము చెప్పుకుందాం, తంత్రము చెప్పుకుందాం. ముందుగా మంత్రము చెప్పుకుందాం, తర్వాత తంత్రం అనగా కొన్ని పదార్థములను సేకరించి కొన్ని క్రియలు చేయడం వలన గ్రహముల యొక్క శాంతి ఎలా జరుగుతుందో కూడా ఒక విధానాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా సర్వగ్రహ పీడ వినాశన మంత్రము. ఈ మంత్రములో అముకం అని చేర్చబడి ఉంటుంది. అముకస్య అన్నప్పుడు వారి యొక్క పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ముందుగా గ్రహ పీడా దోష నివారణ మంత్రము ఓం నమో భాస్కరాయ అముకస్య సర్వగ్రహాణం పీడానాశనం కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భాస్కరాయ అముకస్య సర్వగ్రహాణం పీడానాశనం కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భాస్కరాయ అముకస్య సర్వగ్రహాణం పీడానాశనం కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపం చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రంలో అముకస్య అన్న దగ్గర పేరును చేర్చి జపం చేయవలసి ఉంటుంది. ఉదాహరణ స్వరూపంగా నా గురుండే నేను చేసుకుంటే ఓం నమో భాస్కరాయ రవికుమారస్య సర్వగ్రహాణం పీడానాశనం కురు స్వాహ అని జపం చేసుకోవలసి ఉంటుంది. రవికుమారస్య అనేది నా పేరు, మీ పేరు పెట్టి అస్య అని చెబుతూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇది శనివారం ఉదయం ఇంట్లోనే కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఒక 1008 జపం చేసుకున్న తర్వాత సాయంత్రం పూట అనగా శనివారం సాయం సంధ్య వేళ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ దీపమును వెలిగించి ఈ మంత్రము 11 సార్లు ప్రదక్షిణ చేసి జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా ముందుగా ఈ మంత్రము 1080 అనగా 10 మాలలు జపం పూర్తి చేసుకొని కొన్ని పదార్థములు ఇప్పుడు మీకు చెబుతాము. ఆ పదార్థములను సేకరించి ఆ పదార్థములతో ఒక తంత్రయోగం చేసి కూడా అతి సునాయాసంగా మనం గ్రహపీడ నుండి బయటపడగలం. జిల్లేడు వేరు, ఉత్తరేణి వేరు, దర్భ వేరు, మర్రి వేరు, రావి వేరు, జమ్మి మామిడి ఆకులు అనగా జమ్మి ఆకులు, మామిడి ఆకులు, మేడి ఆకు వీటన్నిటిని ఒక మట్టి కలసం తెచ్చుకొని దానిలో ఉంచి దానిలో ఆవు నెయ్యి, ఆవు పాలు పోసి బియ్యము, శనగలు, గోధుమలు, నువ్వులు అనగా నల్ల నువ్వులు, కొంచెం గోమూత్రం, తెల్ల ఆవాలు, దర్భ, చందనం అనగా శ్రీచందనం, తేనె ఈ వస్తువులన్నింటినీ కూడా ఆ కలశంలోనే వేసి శనివారం సాయంకాలం వేళ రావి చెట్టు యొక్క వేరు వద్ద అనగా రాయి చెట్టు వేరు చాలా దూరం వరకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. రాయి చెట్టు వేరు తగిలే దగ్గర చిన్న గొయ్యి తీసి ఆ కలశమును పాతివేసి మనం ఆ చెట్టుకి ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చి మరలా ఇంట్లో కులదేవతారాధన చేసుకోవలసి ఉంటుంది. ఇలా శనివారం ఉదయం పూట మంత్రమును జపం చేసి సాయంత్రం వేళ ఈ క్రియ చేయడం వలన కూడా ఎటువంటి గ్రహ దోషములైనా సరే, గ్రహ పీడలైనా సరే తక్షణ నివారణ చేయబడతాయి. ఒకవేళ గ్రహములచే పీడించబడని వారు కూడా ఈ క్రియ చేయడం వలన గ్రహముల యొక్క అనుకూలతతో మనం అనుకున్న ప్రతి పని ఉచ్చిష్టంగా జరుగుతుంది, అనగా ఉన్నతంగా జరుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించి ఇటువంటి విధానాలు చేసి అనగా మన చేతులారా మనం చేసుకునే విధానాలు చేసి కూడా గ్రహముల యొక్క అనుగ్రహం పొంది దేవతల యొక్క ఆశీర్వాదముతో మన కోరికలను తీర్చుకోవడంతో పాటు మన జీవితమును సుఖమయ
సుఖమయం, ఆనందమయం, సునాయాసం చేసుకోగలం. అదే ప్రకారంగా సమాజంలో మనకంటూ ఒక గౌరవాన్ని కూడా సంపాదించుకోగలం. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఆనందకరమైన జీవితమును మీ చేతులారా మీరు నిర్మించుకోవాలి. దానికోసం ముందు ఆటంకములను తొలగించుకునేందుకు ఇటువంటి ప్రక్రియలు చాలా వరకు ఉపకరిస్తాయి. ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా మీ అంత మీరే చేసుకొని తర్వాత మీరు మీ అందుబాటును అనుసరించి మంత్రజపములు కూడా చేసుకోవచ్చు. ఏదైనా మంత్రజపం చేసేటప్పుడు, పూజాది విధులు గావించేటప్పుడు ఆటంకములు వస్తున్నాయి, లేక ఆనందకరమైన జీవితం గడిపేందుకు ప్రతి దానిలో ఆటంకం వస్తుందన్నప్పుడు ఎవరైనా సరే ఈ ప్రక్రియ చేసి ఆయుస్సును, ఆరోగ్యమును, ఇష్టసిద్ధిని పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందభరితమైన జీవితమును మీ చేతులారా మీరు నిర్మించుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు ఇటువంటి సలహాలు ఇస్తూ వారికి కూడా ఉపకారం చేయాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ అదే సమయంలో మన ఆచారాలలో దాగి ఉన్న విజ్ఞానము, ఆరోగ్యము మరియు నియమములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.